డీజిల్ స్టాక్ లేకపోవడం మూలంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఉన్నారు అక్కడ. ట్రాఫిక్ సిబ్బంది కూడా మాట్లాడుతున్నారు. 45 minutes అవుతుంది. ఆ టర్నింగ్ నుంచి ఉంది లైన్ మాకు 45 minutes ఇక్కడ ఇక్కడే ఉన్నాం. దీనికన్నా బెటర్ ఈవీకి వెళ్ళిపోదాం అనిపిస్తుంది మాకైతే. ఈ పెట్రోల్ ఇవ్వడం కంప్లీట్. ఎంతసేపు అవుతుంది? 45 minutes అవుతుంది. 45 minutes అవుతుంది వెయిట్ చేయబట్టి. ఓకే, ట్రాఫిక్ పోలీసులు ఏమన్నా వస్తున్నారా ఇక్కడ? క్లియర్ ఇప్పటి వరకు అయితే ఇంకేం రాలేదు ఎవరు. సో లైన్ టు లైన్ అయితే వెళ్తున్నాం. లైన్ టు లైన్ వెళ్తున్నాం. బయట ఎక్కడైనా పెట్రోల్ బంకులలో ట్రై చేశారా? చూసాం కానీ బట్ అక్కడ ఎక్కడ వెళ్ళలేదు ఇంకా మేము. సో ఇది నియర్ బై ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఇంత ఉంది. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా కార్లది మొత్తం కూడా క్యూ లైన్ ఎంత వరకు ఉంది ఏంటి అనేది కూడా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనకి ఈ పెట్రోల్ బాగా వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం. గమనం కూర్చున్నాడు, లైన్ పెట్టుకుని బండి ఆడికి వచ్చిన మాట దగ్గర పోయి చెప్తే డీజిల్ 4 గంటలు కట్టుకున్నాడు, లేకపోతే లేదని చెప్పాలి వాడు. వాడు పరాకతి కూర్చున్నాడు దాని మీద, చెప్పట్లేదు. సరే, ఎంతసేపు అవుతుంది సార్? ఓకే, ఇక్కడ ఇంకా కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఎందుకంటే చాలా వరకు కూడా ఎండలకి ప్రాబ్లంగా ఉండి చాలా మంది గ్లాసెస్ క్లోజ్ చేసుకొని ఏసీలు వేసుకున్నారు కాబట్టి ఎవరు కూడా ఎక్కువ శాతం మాట్లాడడానికి ఈ ఓపిక నశించిపోయింది అనే విధంగా కూడా ఉన్నారు. ప్రస్తుతం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? హాఫ్ అన్ అవర్ అవుతుంది. హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏంటి మరి డీజిల్ స్టాక్ ఉందా లేదా? బయట ఏమన్నా ట్రై చేశారా? బయట అయితే ఎక్కడ లేదు, ఇక్కడ ఉందన్నారు. అందుకే ఇక్కడ ఉందని వచ్చారా? ఓకే, మళ్ళీ తర్వాత పరిస్థితి ఎట్లా? ఇప్పుడు ఫుల్ ట్యాంక్ చేస్తారా? లిమిట్ లో లేదంట, లిమిట్ 1000-2000 కొడుతున్నా అని చెప్పిండు. చూడాలి మరిగా, చూడాలి. తర్వాత మరి అయిపోయిన తర్వాత పరిస్థితి ఇంటికి వెళ్ళి పడుకోవడం. అంతేనా? బండ్లు పక్కకు పెట్టుకోవాలి ఇక. అంతే, పక్కకు పెట్టేసుకోవాల్సిన పరిస్థితి. బండ్లు పక్కకు పెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంటదేమో అనుకుంటున్నారు. మనం చూస్తున్నాము. ఇంకా మనం వెళ్తా ఉంటే కూడా కార్లది క్యూ లైన్ అయితే ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు, మనకు కనిపిస్తూ ఉంది. సార్ ఒక్క నిమిషం అండి. సార్ ఎంతసేపు అవుతుంది సార్ మీరు వెయిట్ చేయబట్టి? హాఫ్ అన్ అవర్ పైన ఉంది. హాఫ్ అన్ అవర్ పైనే అయింది. అవునండి. ఓకే, మరి లిమిట్ లో పడుతున్నారు అని తెలుస్తుంది. పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేస్తారా? ఫుల్ ట్యాంక్ చేస్తానండి. ఫుల్ ట్యాంక్. బయట ఏమన్నా ట్రై చేశారా సార్ పెట్రోల్ బంకులలో? ట్రై చేయడం కానీ చూడంగానే చాలా ఎక్కువ టైం అవుతుంది, ఇక్కడ త్వరగా అవుతుందని ఇక్కడికి వచ్చాను. అవునా, చూస్తున్నాం కదా. ఎందుకంటే చాలా వరకు కూడా ఇక్కడ దొరుకుతుందేమో అని చాలా వరకు బయట బంకులు క్లోజ్ అవడంతో ఇక్కడ దొరుకుతుందనే ఒక ఇదితో ఇక్కడికి వచ్చాం. కానీ ఇక్కడ కూడా క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ కూడా క్యూ లైన్ పెరిగిపోయి చాలా లేట్ అవుతుంది. అందులో ఒకటి లిమిట్ లో పట్టిస్తున్నారు అని చెప్తూ ఉన్నారు. సార్ ఎంతసేపు అవుతుంది సార్? నేను ఒక హాఫ్ అన్ అవర్ పైన మేడం. హాఫ్ అన్ అవర్. ఓకే, ఫుల్ ట్యాంక్ చేస్తారా సార్? ఫుల్ ట్యాంక్ చేయించాలి. అంటే మరి లిమిట్ లోనే పడతాము అంటున్నారు. పరిస్థితి లేదు, రిక్వెస్ట్ చేస్తాం. ఏం చేస్తాం, తప్పదు కదా మేడం. మళ్ళీ ఇంతసేపు నిల్చోలేం కదా క్యూ. రేపు నిల్చోలేం కాబట్టి. అవునండి. ఓకే, ఎందుకంటే స్టాక్ కూడా లేదు అని తెలుస్తుంది అంటున్నారు. అది చూడాలి, వెళ్తే కానీ తెలియదండి. బయట పెట్రోల్ బంకుల దగ్గర ట్రై చేశారా సార్? లేదా, వెళ్ళాను, అక్కడికి వెళ్ళాను. అటువైపుకి వెళ్ళేసి అక్కడ ఫుల్ ఉందని ఇక్కడికి వచ్చాను. మళ్ళీ అక్కడ ఫుల్ ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసారు. ఎట్లా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది ప్రభుత్వం? యాక్చువల్గా డీలర్కి వీళ్ళు ముందే చెప్పుంచాలి, క్రైసిస్ రాకుండా చూసుకోవాలని చెప్పేసి. లాస్ట్ మూమెంట్ దాకా అలా వెయిట్ చేసి లాస్ట్లో చెప్తున్నారు అనమాట. లేదని చెప్పేసి అన్నారు. అది వాళ్ళకి అవగాహన లేకుండా చేస్తున్నారు. అది అంటే ముందే చెప్పాలి ప్రజలు. ముందు ప్రజలకు అది డీలర్స్ ఎంత స్టాక్ ఉందని అది ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫాలో చేయాలి. లాస్ట్ మూమెంట్ దాకా వచ్చేసి చేతులు ఎత్తేసి ఎవరైనా చేయలేరు. లాస్ట్గా ఇబ్బంది పడేది ప్రజలే. అదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చూస్తున్నాం కదా, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చాలా వరకు కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంది. పెట్రోల్ యాజమాన్యానికి కావచ్చు, యూనియన్ అధ్యక్షులకు కావచ్చు, వాళ్ళకు బాధ్యత ఉంది. వాళ్ళు కొంచెం మాకు నోటీస్ ఇచ్చినా లేకపోతే సమాచారం తెలియజేసినా కానీ మా జాగ్రత్తలో మేము ఉంటాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పెట్రోల్ బంకుల వాళ్ళు కూడా దగ్గరికి వెళ్ళి పెట్రోల్ పట్టించుకునే సమయానికి పెట్రోల్ లేదు అని చెప్తున్నారు. గంటల తరబడి మేము క్యూ లైన్లలో నిలబడ్డప్పటికీ కూడా అప్పుడు చెప్పేసి మేము వెళ్ళిపోతాము, కానీ ముందుగా చెప్పట్లేదు. ఎండలో ఇబ్బంది పడ్డ తర్వాత దగ్గరికి వెళ్ళినాక లేదు అంటున్నారు. ఇది చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది అని ఇక్కడైతే ప్రజలు చాలా మంది ప్రయాణికులు కూడా అదే తెలియజేస్తున్నారు. మనోజ్, థ్యాంక్ యూ నిర్మలా. మొత్తంగా హైదరాబాద్ లో మరోసారి డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడింది. పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డు దర్శనమిస్తూ ఉన్నాయి. గంటల కొద్దీ క్యూ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా చోట్ల సుమారుగా 60% పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నా. ఐటీ కార్డర్ మొత్తం కూడా 1-2 చోట్ల పెట్రోల్ పంపులు ఉంటే అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సో ఈ పరిస్థితి కేవలం హైదరాబాద్లోనే ఉందా? లేదు మీరు ఏపీ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ డిస్ట్రిక్ట్స్లో నుంచి చూస్తే
మీ దగ్గర సిచ్యువేషన్లా ఉంది, డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడిందా? ఒకవేళ ఆ విషయాన్ని గమనించండి. ఇఫ్ ఎట్ ఆల్ దేర్ ముందుగానే మీ వెహికల్లో ఫ్యూయల్ నింపుకునే ప్రయత్నం చేయండి. బట్ ఇది కృత్రిమంగా ఏర్పడుతున్నటువంటి కొరతే కానీ డైరెక్ట్గా ఆయిల్ రిఫైనర్ నుంచి వచ్చిన కొరత కాదు అనేది ఆయిల్ రిఫైనరీ సంస్థలు చెప్తున్నాయి. మేము అడ్వాన్స్ చెల్లించండి, మాకు డబ్బులు చెల్లించి పెట్రోల్ డీజిల్ తీసుకెళ్ళమని మేము రిటైల్ సంస్థలకు చెప్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం చెల్లించకపోవడం మూలంగానే